కేసీఆర్కు నోటీసులు అంటే తెలంగాణకు ఇచ్చినట్లే. నిజమే మరి, అది కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది భూములు కబ్జా చేసిరు, ఎన్ని ప్రభుత్వ భూములు కబ్జా చేసిరు తెలంగాణ స్టేట్లో మీ అనుచరులు. కాబట్టి వాళ్ళకు కూడా త్వరలో నోటీసులు అందుతాయి. ఎంక్వైరీ చేపిస్తాం, ఎంఆర్ఓ తోటి కానీ కలెక్టర్తో కానీ అన్ని భూములు బయటపడతాయి, ఖచ్చితంగా బయటపడాలి. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ భూములు దోచుకున్నారు అనేది తీస్తే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా వస్తాయి. ఎవరు ఏ పార్టీ మారినా ఖచ్చితంగా అందరికీ నోటీసులు వస్తాయి. ఆయనపై ఈగ వాలిన ఊరుకోము, అబ్బచ్చా ఈగ వాలిన ఊరుకోవా? తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసిండు మీ నాయన, అప్పుడు ఇడిపోయింది. ఇవాళ ఈగ వాలిన ఊరుకోమంటే ఈగేం వాళ్ళదు, డైరెక్ట్ పోలీసులు వాళ్తారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా. అదేందా కాళేశ్వరంలో చేరాదక్క, ఏడెందుకు ఇందిరా పార్కులో ధర్నా ఎందుకు? కాళేశ్వరంలో చేయి. ప్రాజెక్టు మొత్తం ప్రజల సొమ్ము దోచుకొని ప్రాజెక్టు పేరు చెప్పి ప్రజల సొమ్ము దోచుకున్నారు. మరేక ఊకుంటారు ఏంది? అసలు ఉండటానికే ఇల్లు లేదు నీకు, అలాంటిది నీకు నీ చేతికి 18 లక్షల రూపాయల వాచ్ ఉంది, ఏం మాట్లాడతా? కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళు, అబ్బా. ఇంకా తెలంగాణ జాగృతిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలు ఏర్పాటు చేస్తాం. మీ పని అదే కదా. ఇప్పుడు కులాలు మర్చిపోయటానికి మళ్ళా కుల వ్యవస్థను రెచ్చగొట్టింది మీరే. బీసీ బిల్లుపై కేంద్రం తాత్సారం. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు బీసీ బిల్లు గుర్తొచ్చింది, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది కవితక్క మీకు? బీజేపీకి సెగ తగిలేలా ఉద్యమిస్తాం. జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం. కానీ ఆల్ ది బెస్ట్. త్వరలో మళ్ళీ వాళ్ళు కూడా జైలుకి పోతారు.